జయ జయ సాయి భక్త విజయ సాయి అభయ సాయి సేవక హృదయ సాయి అగ్నిహోత్రము ఒక హిందూ సాంప్రదాయము యజ్ఞం యాగములు చేయునప్పుడు అగ్నిని ప్రజ్వలన చేసి అగ్నిదేవుడిని ఆవాహన చేయువారు అగ్నిని సంతృప్తి పరచటమే అగ్నిహోత్రం అటువంటిదే బాబా ద్వారకామాయిలు ఏర్పాటు చేశారు. ఇది నిరంతరము వెలుగుతూనే ఉంటుంది. దీనినే మనము ధుని అని పిలుస్తున్నాము. ఇందులోని బూడిదనే ఊది అని పిలిచేవారు. ధునిని సాయి చాలా పవిత్రముగా భావించేవారు. ధునిలో కర్పూరము చందనము వేప రావి మర్రి మొదలగు వాటి కట్టెలు ఆవు పేడ పిడకలు వాడువారు. అందుకే ఇందులోని భస్మం చాలా పవిత్రమై సర్వరోగ నివారిణి అనే నమ్మకంతో సాయి భక్తులు ప్రసాదముగా ఆనాడు సాయి నుంచి పొందువారు. ఈనాడు భక్తుల రక్షణకు దాని చుట్టూ రక్షణ వలయము కట్టారు. బాబా భిక్షాటన చేసి తెచ్చిన పదార్థములో కొంత సమర్పించిన కానీ తాను భుజించువాడు. అతని దినచర్యలో ధుని ఒక ముఖ్యమైన భాగమైనది. ఈ ధుని ఎందుకని బాబాను అడిగినప్పుడు ఇందులోని అగ్ని మన పాప కర్మలను కాల్చుటకని చెప్పారు. భక్తి విశ్వాసములతో ఎవరు ద్వారకామాయిలో అడుగిడినా వారి పాప కర్మలను భస్మము చేయునన్నది నిత్య సత్యము. ఉదయ సూర్యాస్త సమయములలో ధుని దగ్గర దక్షిణాముఖముగా కూర్చొని గంటలు గంటలు గడుపువారు. ఊదిని ఏకభక్తితో ప్రేమపూర్వక హృదయంతో తీసుకుంటే అది మోక్షానికి దారి తీస్తుందనడంలో సందేహం లేదన్నది సత్యం. శ్రీ సాయి లీలామృతం
అది మహావేదామృతం ఇదెంత గ్రోలినా ఇదెంత గ్రోలిన తరగని సుధామృతం